గృహప్రవేశంలో కుడికాలు పెట్టి ఎందుకు వెళ్ళాలి అని సందేహం వాళ్ళకి. గృహప్రవేశంలో మాత్రమే కాదమ్మా, మన సనాతన ధర్మంలో, మన సంస్కృతిలో ఏది చేసినా కానీ కుడికాలు ప్రధానంగా ఉపయోగిస్తూ ఉంటాం. కుడి అనంటే శుభానికి సంకేతము అని అర్థం అన్నమాట. అట్లా అంటే ఎడమ అంటే అశుభమా? అశుభం మాత్రం కాదు. ఎందుకు కుడికాలుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు? గృహప్రవేశంలో కుడికాలే ఎందుకు పెట్టి వెళ్ళాలి? దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి? మానవుని యొక్క శరీరంలో శక్తి ఈ శరీరంలో రెండు వైపులా ఉంటుంది, కుడివైపున ఎడమ వైపున. ఎక్కువ శక్తి ఎక్కడ ఉంటుంది? కుడివైపున ఉంటుంది ఎక్కువ శక్తి. ఇప్పుడు మీరు కుడి చేత్తో బలం ఎంత బలం ఉపయోగిస్తారో ఎడమ చేత్తో అంత బలాన్ని ఉపయోగించలేరు. కుడి కాలును ఎంత బలంగా మీరు వినియోగించగలుగుతారో ఎడమ కాలను అంత బలంగా వినియోగించలేరు. అంటే శక్తి ఎక్కడుంది? ఇక్కడ కుడివైపున ఉంది కనుక, కుడివైపున అధికమైనటువంటి శక్తి ఉంది కనుక కుడికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ కోణంలో నుంచి మనం ఏది వినియోగించినా, ఏది ఆచరించినా కానీ కుడికాలుతో ప్రవేశం చేయడము, గృహప్రవేశంలో కుడికాలు పెట్టి వెళ్ళడము, కుడి చేత్తో ఏదైనా తీసుకోవడం, కుడి చేత్తో ఇవ్వడం అనేటువంటిది చేస్తూ ఉన్నాం. ఇలా గృహప్రవేశంలో కుడికాలు ఎందుకు పెడతాము అని అంటే, ఇదిగో శక్తి కుడివైపున అధికంగా ఉంటుంది కనుక కుడిని ఉపయోగిస్తాం. ఇక్కడ ఇంకొక చిన్న రహస్యం ఉంది, దాన్ని కూడా తెలుసుకోవాలి. అయితే ఈ శక్తి అనేటువంటిది శరీరంలో కుడివైపున ఉందని చెప్పుకుంటున్నాం కదా. అంటే పుట్టినటువంటి 100 మందిలో 100 మందికి శక్తి కుడివైపునే ఉంటుందా? ఉండదండి. కొంతమందికి ఎడమ వైపున కూడా ఉంటుందిగా. వాళ్ళని లెఫ్ట్ హ్యాండర్స్ అంటారు, ఎడమ చేత్తో రాస్తారు. వాళ్ళ బలం అంతా ఎక్కడ ఉంటుంది? ఎడమ వైపే ఉంటుంది. క్రికెట్ ఆడేటువంటి వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తూ ఉంటారు, ఎడమ చేత్తోనే బలంగా విసురుతారు. ఇది వాళ్ళని కుడి చేత్తో విసరమని చూద్దాం, విసరలేరు. ఎందుకు? వాళ్ళ శక్తి ఎడమ వైపునే ఉంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా కానీ ఎడమ కాలును ఉపయోగించడం అనేటువంటిది తప్పు కాదు, ఇది గ్రహించాలి. మనం ఏం చేస్తామంటే మన సాంప్రదాయంలో కుడికాలు పెట్టి ప్రవేశం చేయడము, కుడి చేత్తో ఏదైనా చేయడమే శుభంగా భావిస్తూ ఉంటాం. అలాంటి ఎడమ వైపున శక్తి కలిగినటువంటి వాళ్ళు లెఫ్ట్ హ్యాండర్స్, ఆ శక్తి ఎడమ వైపున కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళని కూడా మనం మీరు కుడికాలే పెట్టండి అనడము అజ్ఞానం అవుతుంది. వాళ్ళని వాళ్ళ శక్తి ఏదో దాన్నే ఉపయోగించమని చెప్పాలి. ఈ చిన్న డిఫరెన్స్ ఇక్కడ ఉంటుంది. దీన్ని స్వాగతించరు అందరూ కూడా. వాళ్ళు కూడా కుడికాలే పెట్టాలండి అంటే అది అజ్ఞానం అవుతుంది. ఇంకొక చాలా చమత్కారమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మన భారతదేశంలో కారు కొన్నారనుకోండి, పూజ చేసిన తర్వాత కారుని నడుపమంటారు. అప్పుడు ఏ కాలు పెడతాం? కుడికాలే. ఎడమ కాలే పెట్టాలి. ఎందుకంటే మనకు భారతదేశంలో రైట్ హ్యాండ్ డ్రైవింగ్. మనం కారులోకి ప్రవేశించాలని అంటే ఎడమకాలు పెడితేనే లోపలికి వెళ్ళగలుగుతాం. అక్కడ నువ్వు కుడికాలు పెట్టి నేను వెళ్తానని అంటే నువ్వు వెళ్ళలేవు. ఎక్కడ ఏది యోగ్యమో అక్కడ ఆ విధంగా ప్రవర్తించాలి. శక్తి ఎక్కడ ఎవరికి ఏ విధంగా ఉందో దాన్ని ఆ విధంగా అన్వయం చేసుకోవాలి, అట్లా ఉపయోగించాలి. అది విజ్ఞుల యొక్క లక్షణం. మరొక ప్రశ్న అండి, కుకట్పల్లి నుంచి లలిత గారు రాస్తున్నారు.